నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మరో 2 నెలల్లోనే లోక్సభ ఎన్నికలు. ఇప్పటికే పార్టీలు ప్రచారాన్ని ఎలా హోరెత్తించాలా అని కసరత్తు మొదలుపెట్టాయి. అలా నోటిఫికేషన్ వచ్చి రాగానే ప్రచార రథాల్ని బయటకు తీయాలని చూస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో సుప్రీంకోర్టు పార్టీలకు విరాళాలిచ్చేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ని ఇప్పటికిప్పుడు నిలిపివేయాలని ఆదేశించింది. బాండ్ల విక్రయాలను ఆపేయాలని తేల్చి చెప్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. ఎలక్టోరల్ బాండ్స్ నిలిపివేస్తే ఏమవుతుంది? రాజకీయ పార్టీలకు నష్టమా? అసలు ఈ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు? ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచడం సమాచార హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని 2024 మార్చి 13లోగా తమ వెబ్సైట్లో ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయాల్లో నల్లధనం కట్టడికి మేలు చేస్తాయంటూ ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టారు. విరాళాల విషయంలో బ్లాక్ మనీకి అవకాశం లేకుండా చేస్తున్నామని చెప్పారు. అయితే రాజకీయ పార్టీలు, సంస్థలకు వచ్చిన నిధుల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటూ చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఇది ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ఓటర్ల సమాచార హక్కును ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. పార్టీలు తమకు అందిన విరాళాల వివరాలను అందించాల్సిన అవసరం లేకుండా ఈ స్కీమ్లో చేసిన చట్ట సవరణలను సవాల్ చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADRతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత జయా ఠాకూర్, CPM మరికొందరు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కొనియాడారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేస్తోందని అన్నారు. తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దాతల వివరాలు చెప్పకుండా బాండ్లు తీసుకోవడం సమాచార హక్కును ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఈ సవరణలు ఉన్నాయని ఎత్తిచూపింది. నల్లధనాన్ని అరికట్టడానికి ఇదొక్కటే మార్గం కాదని తేల్చేసింది సుప్రీంకోర్టు. వివరాలను గోప్యంగా ఉంచడం ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. అయితే ఎలక్టోరల్ బాండ్లను కేంద్రం వెనకేసుకొచ్చింది. సరైన బ్యాంకింగ్ మార్గాల రాజకీయ విరాళాల వల్ల బ్లాక్ మనీ ప్రభావం ఉండదని కేంద్ర ప్రభుత్వం వాదించింది. అలాగే దాతలపై రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రతీకారం తీర్చుకోకుండా వారి వివరాలను గోప్యంగా ఉంచడం కూడా అవసరమని చెప్పుకొచ్చింది. ప్రభుత్వ వాదనలపై రాజ్యాంగ ధర్మాసనం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఉద్దేశపూర్వకంగా వివరాలు గోప్యంగా ఉంచడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పార్టీలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచే ప్రక్రియను చట్టబద్ధం చేస్తున్నారా అని ప్రశ్నించింది. దాతల వివరాలు తెలుసుకోవడం అధికార పార్టీకే సాధ్యమని, విపక్ష పార్టీలు అలాంటి సమాచారాన్ని పొందలేవని ధర్మాసనం పేర్కొంది. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకమవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే కంపెనీలు తమ నికర లాభంలో గరిష్టంగా 7.5% మాత్రమే రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇవ్వాలనే షరతును తొలగించడంపై కూడా ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. క్విడ్ ప్రోకో అంటారు ఇంగ్లీష్లో. అంటే నేను డబ్బులు ఇస్తాను, మీరు మాకు సహాయం చేయండి అని అంటే వీళ్ళు డబ్బులు ఇవ్వడము, వాళ్ళు ఏమేమి నిర్ణయాలు తీసుకుంటున్నారో మనకు తెలియదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే కరప్షన్ అనేది దేనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాడే అధికారంలోకి వచ్చిందో, ఇప్పుడు దీనివలన మీరు డబ్బులు ఎవరిచ్చారో తెలియకుండా, మీరు ఆ కంపెనీలకి ఏం ప్రయోజనాలు సమకూర్చారో తెలియకుండా మొత్తం ప్రజల్ని దాంట్లో అంటే దాన్ని రహస్యంగా పెట్టడం ఏదైతుందో ఇది మొత్తంగా ఒక పారదర్శక పాలనకి ఇది టోటల్గా వ్యతిరేకము. గాయ్స్, ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది. ఎలక్టోరల్ బాండ్లను 2018లో ప్రవేశపెట్టారు. కాల పరిమితితో వడ్డీ రహితంగా ఈ బాండ్ల విలువ ₹1000 నుంచి ₹1,00,00,000 వరకు ఉంటాయి. వీటిని ప్రభుత్వ బ్యాంకుల నుంచి కొనుగోలు చేయొచ్చు. వీటిని ఏడాది పొడవునా నిర్దేశించిన సమయాల్లో విక్రయిస్తుంటారు. ప్రజలతో పాటు సంస్థలు కూడా ఈ బాండ్లను కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళంగా అందించొచ్చు. ఆ పార్టీలు 15 రోజుల్లోగా వీటిని బ్యాంకులో జమ చేసి డబ్బులను పొందే వీలుంటుంది. అయితే కేవలం గత పార్లమెంట్ లేదా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 1% కంటే ఎక్కువ ఓట్లు పొందిన రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలే ఈ బాండ్లను పొందేలా నిబంధనలు తీసుకొచ్చారు. రాజకీయ పార్టీలకు నల్లధనం చేరకుండా అడ్డుకునేందుకు పార్టీల ఆదాయ మార్గాల్లో పారదర్శకత కోసం ఈ బాండ్లను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు పూర్తి విరుద్ధంగా ఈ బాండ్లు మారాయని విమర్శకులు అంటున్నారు. ఈ బాండ్ల పరిస్థితి అతి రహస్యం, బట్టబయలైనట్లుగా ఉందని చెబుతున్నారు.
అసలు ఈ బాండ్లు ఎవరు కొంటున్నారు, ఎవరికి వీటిని ఇస్తున్నారు, ఇలాంటి వివరాలను ప్రజల ముందు ఉంచడం లేదు. అందుకే వీటిని రాజ్యాంగ విరుద్ధమైనవిగా విమర్శలు వస్తున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ విశ్లేషించింది. చట్టంలో ఇచ్చేవాడి పేరు చెప్పొద్దు, తీసుకునే వాళ్ళ పేరు కూడా గుప్తంగా ఉండాలి. అంటే ఏమైపోయింది, మళ్ళీ ఆ నల్లధనం అంతా కూడా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా మళ్ళీ పార్టీలకు ఏ పార్టీకి ఇవ్వాలో ఆ పార్టీలకు చేరుతూ ఉన్నాయి. సో ఇది అంతా లొసుకులతో కూడుకున్నది. మొదలు ఏదైతే అనుకున్నారో దానికి అదే మాదిరిగా జరుగుతుంది, కాకపోతే బ్యాంకు ద్వారా ఇచ్చినట్టుగా చూపిస్తున్నారు అని చెప్పి చాలా మటుకు దీన్ని ఒప్పుకోలేదు. మొదట్లో 2018లో వచ్చింది. బాండ్ల వివరాలు ఇక్కడ పూర్తిగా గోప్యత ఉందని అనుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ బ్యాంకుల దగ్గర అటు బాండ్లు కొంటున్నవారు, ఇటు తీసుకుంటున్నవారు ఇద్దరి వివరాలు ఉంటున్నాయి. అంటే ప్రభుత్వం కావాలంటే ఈ వివరాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు, లేదా విరాళాలు ఇచ్చేవారిని ప్రభావితం కూడా చేయొచ్చనేది పిటిషనర్ల వాదన. అధికారంలో ఉండేవారికి ఈ బాండ్లు చాలా ప్రయోజనాలు ఇస్తాయని కూడా వాదించారు. ఈ బాండ్లను మొదట ప్రవేశపెట్టినప్పుడు వీటి వల్ల ఎన్నికల్లో పారదర్శకత కొరవడుతుందని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది. మరోవైపు అక్రమ నగదు రాజకీయాల్లోకి రాకుండా ఈ బాండ్లు అడ్డుకోలేవని కేంద్ర బ్యాంక్, న్యాయ మంత్రిత్వ శాఖలోని అధికారులతో పాటు కొందరు ఎంపీలు కూడా చెప్పారు. దాతలు ఎంత మొత్తంలోనైనా తమకు నచ్చిన పార్టీకి విరాళాలు అందించుకోవచ్చు. ఇక్కడ ఏ వర్గము తమ వివరాలు బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదు. దీన్ని పారదర్శక విధానంగా చెబుతున్నారు. నిజానికి ఇది పారదర్శకత అనే పదానికి కొత్త నిర్వచనం అనే సెటైర్లు కూడా పడ్డాయి. రాజకీయ పార్టీల ఆదాయ మార్గాల్లో పారదర్శకత అవసరమనే అంశంతో అందరూ ఏకీభవిస్తున్నారు. ఎన్నికలు నానాటికి చాలా ఖరీదైనవిగా మారుతున్నాయి. వీటికి చాలా వరకు ప్రైవేటు విరాళాలే ఆధారం. 2019 సార్వత్రిక ఎన్నికల ఖర్చు దాదాపు $7 బిలియన్. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత అంత మొత్తంలో ఎన్నికల కోసం ఖర్చు చేస్తోంది ఇక్కడే. దేశంలో నానాటికి ఓటు హక్కు పొందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో 90 కోట్ల మంది ఓటు హక్కు కోసం రిజిస్టర్ చేసుకున్నారు. 1952లో ఇది కేవలం 4 లక్షలు మాత్రమే. అంటే ఓటర్లకు చేరువయ్యేందుకు అభ్యర్థులు మరింత ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. చాలా చోట్ల 3 అంచెల వ్యవస్థ అమల్లో ఉంది. దీంతో 3 అంచెల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడు మరింత డబ్బు వ్యయమవుతోందనే వాదన ఉంది. రాజకీయ పార్టీలు ఏటా ఎన్నికల సంఘానికి తమ ఆదాయం, ఖర్చుల వివరాలు సమర్పిస్తుంటాయి. ఇక్కడ అన్నోన్ సోర్సెస్ పేరుతో ఒక ఆప్షన్ ఉంటుంది. దీని కిందే బాండ్ల వివరాలను కూడా చూపిస్తుంటారు. అయితే 70% వరకు ఆదాయం ఇలానే వస్తోందని ఏడీఆర్ చెబుతోంది. ఈ బాండ్లతో ఇప్పటివరకు తీసుకొచ్చిన సంస్కరణలు దశాబ్దాల వెనక్కి వెళ్లిపోయాయని ఆ సంస్థ వాదించింది. కానీ పారదర్శకత విషయంలో ఈ విధానం చాలా మెరుగ్గా ఉందని బీజేపీ వాదించింది. ఇదివరకు రాజకీయ పార్టీల ఆదాయం మొత్తం సూట్ కేసుల ద్వారా చేతులు మారేదని, ఇలాంటి వాటికి దీంతో చెక్ పడుతుందని బీజేపీ అంటోంది. కానీ బాండ్లు వ్యాపార ప్రయోజనాల కోసం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని, పాలక పార్టీలకు అనుకూలంగా లేదా క్విడ్ ప్రోకోకు దారితీసే ముప్పుందని ఆందోళన వ్యక్తం చేసింది ఏడీఆర్ సంస్థ. ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్యలున్నాయని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ పథకం గోప్యత, విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోందని పేర్కొంది. ఎస్బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్నవారు తెలుసుకోగలరని, అదే విపక్షంలో ఉన్న వారికి అటువంటి అవకాశం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2018 జనవరి 2న ఎలక్టోరల్ బాండ్లను అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సిపిఎం, మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో అక్టోబర్ 31న వాదనలు ప్రారంభమయ్యాయి. కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం పారదర్శకత కొరవడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలను కల్పించకపోగా అవినీతిని ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఎన్నికల బాండ్ల ద్వారా ఇప్పటివరకు సమకూరిన నిధుల్లో అత్యధిక భాగం కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్లాయని ఏడీఆర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గణాంకాలతో సహా వివరించారు. విపక్ష పార్టీలకు స్వల్ప మొత్తంలోనే విరాళాలొచ్చాయని తన వాదనల్లో పేర్కొన్నారు. ఏడీఆర్ డేటా ప్రకారం ఎలక్టోరల్ బాండ్లు 2021-22 వరకు అన్ని రాజకీయ పార్టీలకు కలిపి 9,188 కోట్ల రూపాయలకు పైగా విరాళాలుగా అందించాయి. అందులో బీజేపీకి 57% పైగా నిధులు అందగా కాంగ్రెస్కు కేవలం 10% మాత్రమే అందాయి. 2016-17 నుంచి 2021-22 మధ్య డేటా అందుబాటులో ఉన్న చివరి సంవత్సరం వరకు 7 జాతీయ పార్టీలు, 24 ప్రాంతీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మొత్తం 9,188.35 కోట్ల రూపాయల విరాళాన్ని అందుకున్నాయి.
ఇందులో కమలం పార్టీకి 5,272 కోట్లు, కాంగ్రెస్కు కేవలం 952 కోట్లు రాగా మిగిలినవి ఇతర పార్టీలకు చేరాయి. జాతీయ పార్టీల ఎలక్టోరల్ బాండ్ల విరాళాల్లో గణనీయమైన పెరుగుదల ఉంది. 2017-18 నుంచి 2021-22 మధ్య 743% పెరుగుదల ఉంది. దీనికి విరుద్ధంగా అదే సమయంలో జాతీయ పార్టీలకు కార్పొరేట్ విరాళాలు 48% మాత్రమే పెరిగాయని ఏడీఆర్ పేర్కొంది. రాష్ట్ర పార్టీలు కూడా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తమ విరాళాల్లో గణనీయమైన భాగాన్ని పొందాయి. 2016-17 నుంచి 2021-22 మధ్య రాజకీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాల్లో సగానికి పైగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చినవేనని, ఇతర జాతీయ పార్టీలన్నింటికంటే బీజేపీకి ఎక్కువ నిధులొచ్చాయని ఏడీఆర్ తెలిపింది. 2016-17 నుంచి 2021-22 మధ్య కాలంలో 7 జాతీయ పార్టీలు, 24 రాష్ట్ర పార్టీల ద్వారా దాదాపు 16,437 కోట్ల రూపాయల విలువైన విరాళాలు అందాయని పేర్కొంది. ఇందులో 9,188.35 కోట్లు అంటే దాదాపు 56% ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయి. కేంద్రం 2018లో చేసిన చట్టాల సవరణ తర్వాత అసలు రాజకీయ పార్టీలకు ఎవరు నిధులు సమకూర్చారో చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. గతంలో కంపెనీల చట్టం ప్రకారం 3 ఏళ్లలో వచ్చిన సగటు లాభాలపై 7.5% మాత్రమే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే అవకాశం ఉండేది. అందుకు కంపెనీ బోర్డు అనుమతి పొందాలి. వార్షిక నివేదికల్లో ఏ పార్టీకి నిధులిచ్చారో వెల్లడించాలి. కానీ కేంద్రం కంపెనీల చట్టానికి చేసిన సవరణల తర్వాత నిన్న మొదలైన కంపెనీ కూడా మరుసటి రోజు నుంచే రాజకీయ పార్టీలకు నిధులు ఇవ్వడం మొదలుపెట్టొచ్చు. బోర్డు అనుమతి తీసుకోవడం కానీ, వార్షిక నివేదికల్లో వెల్లడించాల్సిన అవసరం కానీ లేదు. విదేశీ కంపెనీలు కూడా తమ భారతీయ అనుబంధ సంస్థల ద్వారా విరాళాలు ఇవ్వొచ్చు. గతంలో ప్రతి రాజకీయ పార్టీ తమ విరాళాల గురించి లెక్కలు చెప్పాలని, ఎవరిచ్చారో వివరించాలని ఆదాయ పన్ను చట్టం నిర్దేశించేది. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్ల గురించి రికార్డులు తయారు చేయనక్కర్లేదు. కంపెనీల చట్టం, ఆదాయ పన్ను చట్టం, ప్రజా ప్రాతినిధ్యం చట్టం లాంటి చట్టాల నుంచి ఎన్నికల బాండ్లకు మినహాయింపు లభించింది. దీన్ని బట్టి ఇవి ఎన్నికల బాండ్లా లేక కప్పం కట్టేందుకు చెల్లిస్తున్న ముడుపులా అనే అనుమానాలు, అపోహలు వచ్చాయి. ఎలక్షన్లో నిలబడుతున్నప్పుడు వాళ్ళు వచ్చి నాకు ఒక 5,000 6,000 డొనేషన్లు ఇవ్వని అడిగేవాళ్ళు ఉంటారు, ఇస్తారు. అది సర్వసాధారణంగా ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఈ స్కీమ్ ఏంటంటే డొనేషన్లు ఇవ్వకూడదు అని చెప్పి ఈ స్కీమ్ చెప్పడంలా. డొనేషన్లు ఇవ్వు, కానీ ఎవరి దగ్గర తీసుకున్నావో చెప్పాల్సిన పని లేదట. ఇది క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం. నువ్వు డొనేషన్ ఇచ్చావు, బాగానే ఉంది, నేను పలానా పార్టీకి ఇచ్చానని చెప్పి చెప్పొచ్చుగా. కానీ తీసుకున్నటువంటి పార్టీ వాళ్ళు నాకు పలానా ఆయన దగ్గర నుంచి వచ్చిందని చెప్పాల్సిన పని లేదట. గాయ్స్, ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. నీటిని నేచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది. ప్రభుత్వంతో పనులు కావాల్సిన వారు అధికార పార్టీకి రహస్యంగా నిధులు సమకూర్చేందుకు ఈ ప్రక్రియ అవకాశం కల్పించింది. బహుశా అందుకే బీజేపీకి ఎక్కువ మొత్తంలో ఎన్నికల బాండ్ల ద్వారా నిధులు సమకూరాయనే అనుమానాలు వస్తున్నాయి. 2019లో ఎన్నికల కమిషన్ కూడా సుప్రీంకోర్టు ముందు ఎన్నికల బాండ్ల వల్ల వచ్చే నష్టాల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు వీలు లేనందువల్ల ఎన్నికల ప్రక్రియపై తమ నియంత్రణ సడలిపోతోందని కమిషన్ సుప్రీంకోర్టుకు తెలిపింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి మార్పులు చేయడం వల్ల రాజకీయ పార్టీలకు అడ్డు ఆపు లేకుండా విదేశీ నిధులు ప్రవహించే అవకాశాలున్నాయని, దీనివల్ల విదేశీ కంపెనీలు భారతీయ విధానాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని కమిషన్ స్వయంగా ఆందోళన వ్యక్తం చేసింది. షెల్ కంపెనీల ద్వారా ఎన్నికల బాండ్ల ప్రక్రియను దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంకుతో పాటు ఎన్నికల కమిషన్ కూడా గతంలో ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఎన్నికల బాండ్లు కొత్త రాజకీయ పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు లభించకపోవడం సరైంది కాదని కమిషన్ అభిప్రాయపడింది. ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా అది ప్రగతిశీలంగా కనిపించాలి, కానీ తిరోగమన చర్య కాకూడదని తెలిపింది. రాజకీయ పార్టీలకు లభించే నిధుల విషయంలో పారదర్శకత లేకపోవడం సరైంది కాదని కమిషన్ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ప్రజలకు అభ్యర్థి నేపథ్యంతో పాటు రాజకీయ పార్టీ నేపథ్యం తెలుసుకునే హక్కు కూడా ఓటర్కు ఉందని కమిషన్ వాదించింది. విచిత్రం ఏమిటంటే 2021లో సుప్రీంకోర్టులో మళ్లీ ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్నికల బాండ్ల పథకాన్ని సమర్థించింది. దీంతో ఈసీపై కేంద్రం ఒత్తిడి పనిచేసిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్రంలోనూ పలు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నది కనుక ఆ పార్టీకి ఎక్కువ నిధులు రావడంలో ఆశ్చర్యం లేదు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా పర్యావరణ నియంత్రణల నుంచి సడలింపులు పొందిన మైనింగ్ కంపెనీలు, అనుమతులు అవసరమైన కంపెనీలు కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చేవి. నిరారాడియా టేపుల్లో యూపీఏ హయాంలో కార్పొరేటర్లకు, రాజకీయ నేతలకు మధ్య సంబంధాలు బయటపడ్డాయి. ముంబై హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
ఎంసీ చాగ్లా కార్పొరేట్లు ప్రజాస్వామ్య ప్రక్రియల పరిధిలోకి ప్రవేశించరాదని 1958లోనే తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి నిధులు ఇచ్చేందుకు టాటా కంపెనీ తమ మెమొరాండంను సవరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాస్వామ్య సంస్థల పనితీరును బడా వ్యాపార సంస్థలు, డబ్బు సంచులు ప్రభావితం చేయకూడదన్నారు. బడా పారిశ్రామిక సంస్థలు తమకు అనుకూలంగా విధానాలు మార్చేందుకే రాజకీయ పార్టీలను పెంచి పోషిస్తాయి కనుక దాన్ని అవినీతి కిందే భావించాలని ఆయన చెప్పారు. దీనివల్ల ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుందన్నారు. అయితే 1958 నాటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయి. ఆర్థిక సంస్కరణల తర్వాత వ్యాపార సంస్థలే రాజకీయ విధానాలను నిర్దేశించే స్థితికి చేరుకున్నాయి. కార్పొరేట్లకు ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధాలు బాహాటంగానే కనబడుతున్నాయి. అసలు రాజకీయ పార్టీలు కేవలం ఎలక్టోరల్ బాండ్ల డబ్బుతోనే రాజకీయం చేస్తున్నాయా? బాండ్లు రద్దు చేస్తే ఏమవుతుంది? ఎన్నికల డబ్బులో నల్లధనం రాకుండా ఉంటుందా? అసలు రాజకీయ పార్టీలు కేవలం ఎలక్టోరల్ బాండ్ల డబ్బుతోనే రాజకీయం చేస్తున్నాయా? బాండ్లు రద్దు చేస్తే ఏమవుతుంది? ఎన్నికల డబ్బులో నల్లధనం రాకుండా ఉంటుందా? సుప్రీం తీర్పు తర్వాత ఈ ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్ అంటే ప్రామిసరీ నోట్ లాంటిదే అని చెబుతారు. భారత్కు చెందిన వ్యక్తులు, సంస్థల తరపున రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఈ బాండ్లను ఉపయోగించొచ్చు. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి 2017-18 బడ్జెట్లో మొదటిసారి ప్రవేశపెట్టారు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ రాజకీయ పార్టీలకు ఇవ్వడానికి ఒక ఆర్థిక పరికరంగా పనిచేస్తుంది. అయితే ఈ బాండ్ల అమ్మకాలు 2018 మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు జరిగాయి. ఇక ఈ ఎలక్టోరల్ బాండ్లపై బ్యాంక్ ఎలాంటి వడ్డీని చెల్లించదు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎలక్టోరల్ బాండ్లను జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ మొదటి 10 రోజుల్లో కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది. కాగా ఎలక్టోరల్ బాండ్లను 1000 రూపాయల నుంచి 10,000 రూపాయలు, ₹1,00,000, కోటి రూపాయల డినామినేషన్స్లో కొనుగోలు చేయొచ్చు. ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ఎలక్టోరల్ బాండ్లను కేవైసీ ధృవీకరించిన ఖాతాదారులు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ బాండ్స్ కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోపు కంట్రిబ్యూటర్లు ఈ బాండ్లను తమకు నచ్చిన పార్టీకి అందించాల్సి ఉంటుంది. కాగా రాజకీయ పార్టీలు ఈ బాండ్ను బ్యాంకులో ధృవీకరించబడిన ఖాతా ద్వారా మాత్రమే నగదు చేస్తుంది. అయితే బాండ్స్పై దాత పేరు ఉండదు. దాని వివరాలు బ్యాంకు దగ్గర గోప్యంగా ఉంటాయి. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు పరిశీలిస్తే 2022-23లో బీజేపీకి 1,300 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో దేశంలో అత్యధికంగా విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీగా బీజేపీ నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ మొత్తం 4,957 మంది దాతల ద్వారా 614 కోట్ల రూపాయల విరాళాలు పొందింది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 171 కోట్ల రూపాయల విరాళాలు మాత్రమే వచ్చాయి. ఇక బీఆర్ఎస్కు 529 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్సీపీకి 52 కోట్లు, డీఎంకేకు 185 కోట్లు వచ్చాయి. సమాజ్వాదీ పార్టీకి 3.2 కోట్లు, టీడీపీకి 34 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ కంటే బీజేపీకి 7 రెట్లు అధికంగా విరాళాలొచ్చాయి. ఓ రాజకీయ పార్టీని నడపాలంటే అంత సులభం కాదు. బోలెడంత ఖర్చు. పార్టీ ఆఫీస్కి అద్దె చెల్లించడం నుంచి కరెంటు బిల్ వగైరా ఖర్చులు భరించాలి. ఇవి కాకుండా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలకు డబ్బు అవసరం. ఇదంతా పార్టీయే పెట్టుకోవాలంటే కాస్త కష్టమే. అందుకే సంస్థల నుంచి, ప్రైవేట్ వ్యక్తుల నుంచి విరాళాలు సేకరిస్తాయి పార్టీలు. ఆ విరాళాలతోనే పార్టీలు నడుస్తాయి. ఇదిగో ఇక్కడే వచ్చింది సమస్య. పార్టీలకు విరాళాలు ఇస్తున్నామని చెప్పి బ్లాక్ మనీని భారీగా తరలిస్తున్నారంటూ గతంలో చాలాసార్లు వాదనలు వినిపించాయి. లక్షలు, కోట్ల రూపాయలు చేతులు మారాయి. వాటికి లెక్కాపత్రం ఉండదు. దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్లు తీసుకొచ్చింది. గాయ్స్, ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది. నగదు రూపంలో ఏ పార్టీ కూడా విరాళాలు తీసుకోకుండా ఆంక్షలు విధించింది. ఇన్కమ్ ట్యాక్స్లో మార్పులు చేర్పులు చేసి గతంలో నగదు రూపంలో వచ్చే విరాళాల పరిమితి 20,000 రూపాయల వరకు ఉండగా దాన్ని 2,000 రూపాయలకు తగ్గించింది. ఎన్నికల నిధుల విషయంలో పారదర్శకత పెంచేందుకు ఈ స్కీమ్ని తీసుకొచ్చినట్టు కేంద్రం స్పష్టం చేసింది. దీంతో పాటు విరాళం ఇచ్చిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంటాయని తేల్చి చెప్పింది. ఈ బాండ్స్ ద్వారా సాధారణ పౌరులు తమకు నచ్చిన పార్టీలకు సులభంగా విరాళాలు అందించేందుకు వీలవుతుందని వెల్లడించింది. ఇది క్లుప్తంగా ఈ స్కీమ్. మోడీ సర్కార్ వీటి గురించి ఇంత సానుకూలంగా మాట్లాడినప్పటికీ విమర్శలు మాత్రం వెల్లువెత్తుతూనే ఉన్నాయి. 2019 నుంచి దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు విరాళాలు భారీగానే వెళుతున్నాయి. అన్నింటికన్నా ఎక్కువగా అధికార పార్టీ బీజేపీకి డొనేషన్స్ అందినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ పథకంపై విమర్శలు రావడానికి చాలా కారణాలున్నాయి. విరాళాలు ఇచ్చే వాళ్ల వివరాలు గోప్యంగా ఉంచడమే అనుమానాలకు తావిచ్చింది. పైగా కేవలం ఎస్బీఐకి మాత్రమే ఈ బాండ్స్ని విక్రయించే అధికారం ఇచ్చింది ప్రభుత్వం.
ఇది ప్రభుత్వ పరిధిలో ఉండే బ్యాంక్. తద్వారా ప్రతిపక్షాలకు ఎంత మొత్తంలో విరాళాలు వెళ్లాయో ప్రభుత్వానికి చాలా సులువుగా తెలిసిపోతుంది. ఇది కూడా విమర్శలకు మరో కారణం. ఎవరెవరు ఎంత విరాళాలు ఇచ్చారన్నది బయట వ్యక్తులకు తెలియకపోయినా బ్యాంకులకు స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే వ్యక్తిగత గోప్యతకు ఇది భంగం కలిగిస్తోందని కొందరు వాదించారు. అంతేకాదు కొన్ని బడా కంపెనీలతో రాజీ కుదుర్చుకుని భారీ ఎత్తున విరాళాలు సేకరించేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తోందన్న విమర్శలున్నాయి. ఇక్కడ మరో సమస్య ఏంటంటే ఇప్పటి వరకు వెళ్లిన ఎలక్టోరల్ బాండ్స్లో 75% పైగా అధికార పార్టీకే వెళ్లాయి. మొదట్లో ఓ కంపెనీ రాజకీయ పార్టీకి అపరిమితంగా విరాళాలు ఇవ్వడంపై ఆంక్షలుండేవి. ఆ కంపెనీ లాభాల్లో 7.5% వరకు మాత్రమే డొనేట్ చేసేలా రూల్ ఉండేది. కానీ ఆ తర్వాత ఆ నిబంధనను తొలగించారు. ఫలితంగా ఇష్టారాజ్యంగా విరాళాలు ఇచ్చేందుకు వీలవుతోందన్న ఆరోపణలు వచ్చాయి. ఇన్ని సమస్యలున్నాయనే చాలా మంది ఎలక్టోరల్ బాండ్స్ ని సవాల్ చేస్తూ కోర్టుల చుట్టూ తిరిగారు. వరుస పిటిషన్లు వేశారు. 2017లో తొలిసారి ఓ ఎన్జీఓ సంస్థ పిటిషన్ వేసింది. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో పారదర్శకత లేకుండా పోయిందని అందులో ప్రస్తావించింది. ఆ తర్వాత సిపిఎం కూడా న్యాయ పోరాటం మొదలుపెట్టింది. ఈ విషయమై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ మొదలుపెట్టింది. 2019లోనే పార్టీలన్నీ తమకు వచ్చిన విరాళాల వివరాల్ని తెలియజేయాలని ఆదేశించింది. ఇప్పుడు విచారణ పూర్తి చేసి వాటిని రద్దు చేయాల్సిన అవసరాన్ని తేల్చి చెప్పింది. కేంద్రం చెప్పిన పారదర్శకత ఇందులో కనిపించడం లేదన్నది సుప్రీంకోర్టు వ్యాఖ్యల సారాంశం. సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు సర్వోన్నత న్యాయస్థానం ఇలా తీర్పునివ్వడం సంచలనమైంది. అయితే ఎలక్టోరల్ బాండ్లు రద్దు చేసినంత మాత్రాన రాజకీయ పార్టీలకు అందే వివరాలలో పారదర్శకత ఉంటుందా అనేది మరో ప్రశ్న. అసలు క్యాష్ రూపంలో తీసుకునే లెక్కలు చూపని, లెక్కల్లో రాని విరాళాల మాటేమిటని సందేహాలొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చవుతుంది. ఈ పరిస్థితుల్లో కేవలం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చే విరాళాలతో పార్టీలు రాజకీయం చేయగలవనుకోవడం అమాయకత్వమే అనే వాదన వినిపిస్తోంది. పార్టీలకు సహజంగా వ్యాపారులు, కాంట్రాక్టర్లు విరాళాలిస్తారు. వీరు తీసుకున్న కాంట్రాక్టులు, పనుల విలువలో పర్సెంటేజీల రూపంలో పార్టీలకు విరాళాలిస్తారు. ఎలక్టోరల్ బాండ్ల రద్దుతో కార్పొరేట్ల నుంచి వచ్చే విరాళాలు కొంతవరకు ప్రభావితం అవుతాయేమో కానీ సంప్రదాయ విధానాలకు వచ్చిన లోటేముందనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఎలాగో చీకటి వ్యవహారాలు జరుగుతున్నాయి కదా అని ఇంకో దాన్ని కూడా అనుమతించాలా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఎక్కడో చోట లెక్కలు చెప్పని విరాళాలకు అడ్డుకట్టపడటం ప్రజాస్వామ్యానికి మంచిదేనని అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగినట్టుగా అనిపించడం కాదు, కనిపించాలని గుర్తు చేస్తున్నారు.